అండి, వెల్కమ్ టు టీజీ హార్ట్స్ వరల్డ్. ఈరోజు నేను పిల్లల కోసం అయితే ఒక స్పెషల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. అదే అండి, బెల్లం బొంగరాల్ని తయారు చేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే పిల్లలకి డైలీ రొటీన్ స్నాక్స్ లాగా కాకుండా ఇలా అయితే ఒకసారి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీంట్లో మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే దీనికోసం గట్టిగా ఉన్న దోసపిండిని తీసుకున్నాను. నేనేం దోసపిండిలో కొంచెం కూడా వాటర్ అప్లై చేయలేదండి. తర్వాత బెల్లంని పొడిగొట్టుకుని దాంట్లోకి వేసేసుకున్నాను. నేనైతే బెల్లం వేసిన తర్వాత కూడా కొంచెం కూడా వాటర్ని పోయలేదు, ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత అదే పిండి కొంచెం లూజ్ అవుతుంది. తర్వాత 3 యాలకుల వరకు కొట్టి దాంట్లో వేసుకుని పిండిని కొద్దిసేపు అలా పక్కన పెట్టేశానండి. తర్వాత బొంగరాలు వేసుకునే ప్యాన్ని తీసుకొని దీంట్లోకి పులి బొంగరాల్లాగా వీటిని బెల్లం బొంగరాల్ని వేసేసుకున్నాను. అంతే, బొంగరాలు కాలిపోతే మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లంతో చేసినవి కాబట్టి పిల్లలకి చాలా మంచిదనే చెప్తాను. కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా పిల్లలకి చేసి పెట్టేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.